ములుగు జిల్లా కర్రెగుట్టలో చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టలను మావోయిస్టు రహిత ప్రాంతంగా తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పామునూరు సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ను సందర్శించిన ఆయన శాంతికి ప్రతీకగా పోలీస్ పచ్చజెండా ఎగురవేసి పావురాలను విడుదల చేశారు. అనంతరం పామునూరు నుంచి ఛత్తీస్గఢ్ వరకు నిర్మిస్తున్న రహదారి నిర్మాణ పనుల నాణ్యతను తనిఖీ చేసి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కర్రెగుట్టలను భవిష్యత్తులో ప్రజా రవాణాకు అనుసంధానించడంతో పాటు ప్రధాన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భాగంగా పామునూరు ఆదివాసీలకు నిత్యావసరాలు, దుస్తులు పంపిణీ చేశారు. ఇంకా ఎక్కడైనా మావోయిస్టులు ఉంటే హింస మార్గాన్ని వీడి లొంగిపోవాలని, వారికి ప్రభుత్వం తరపున తగిన పునరావాసం, సహాయ సహకారాలు అందిస్తామని డీజీపీ పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రభుత్వం ఆపరేషన్ కగారో అనేది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి ఇప్పుడు మావోయిస్టు రహిత రాష్ట్రంగా అయితే తెలంగాణ రాష్ట్రం అయితే మావోయిస్టు లేని ప్రాంతంగా అయితే చేయడం జరిగింది. అదే నేపథ్యంలో ఈరోజు కర్రెగుట్టల ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ అయితే పర్యటించారు. దీనిపై మనకు చాలా ఆలోచన కలిగే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే డీజీపీ పర్యటనలో భాగంగా మావోయిస్టులని పూర్తిగా తుదముట్టించాం, ఇక కర్రెగుట్టలో తెలంగాణ ప్రాంతంలోనే మావోయిస్టులు అనే వ్యవస్థ లేకుండా నిర్మూలించినామని చెప్పేసి అయితే పోలీస్ బాస్ అయితే ఈరోజు ఒక ప్రకటనలు విడుదల చేసింది. అదేవిధంగా ఆపరేషన్ కగారో అంటే అంతిమ యుద్ధం, ఇక ఏదైతే ఉందో మావోయిస్టులతోని అంతిమ యుద్ధం మేము కొనసాగిస్తాం, మళ్ళీ యుద్ధం చేయం, ఇక మళ్ళీ యుద్ధం అనే పరిస్థితి రాకుండా మేము మావోయిస్టులు పూర్తిగా అంతమొందించామని అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే ఒక ప్రకటనలో వెలువరించిన పరిస్థితి. అదేవిధంగా కర్రెగుట్టల నుంచి ఇక్కడ తడపాల, పామేరు, జిల్లా ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసు క్యాంపు మయంతోని, పోలీసు బలగాలతోని చాలా చిందరవందన ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు డీజీపీ పర్యటనగా భాగంలో ఈరోజు పోలీస్ వ్యవస్థ మొత్తం డీజీపీ సివి ఆనంద్కైతే కట్టు బందోబస్తుతో ఇక్కడ సిఆర్పిఎఫ్ దళాలు అయితేమి, గ్రామీణ్స్ కానీ కేంద్ర రాష్ట్ర బలగాలతో పాటు కర్రెగుట్టల ప్రాంతం మొత్తం అడుగడుగున బూట్ల చప్పుల ధ్వనులతోని మారుమోగుతున్న పరిస్థితి ఉంది. గతంలో ఈ ప్రాంతం మొత్తం మావోయిస్టు అడ్డగా ఉండి మావోయిస్టు ప్రాంతంగా మావోయిస్టు అడుగు పెట్టాలంటే పోలీసు బలగాలు చాలా భయపడే పరిస్థితి అవుతుంది. అదే నేపథ్యంలో ఆ ఇలాకాలో ఈరోజు పోలీసులు మొత్తం కేటాయించి ఇక్కడ యథేచ్ఛగా ఈ ప్రాంతాన్ని మొత్తం మావోయిస్టు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో ఈరోజు డీజీపీ అయితే ఇటు తడపల, పామేరు, జిల్లా వరకు అయితే పర్యటించిన పరిస్థితి నెలకొంది. ఈ కర్రెగుట్టల్లో దాదాపు మురుమూరు నుంచి పామునూరు, అక్కడి నుంచి భద్రతా బేస్ క్యాంప్ వరకు నిర్మించి అభివృద్ధి చేసే రహదారిని అయితే డీజీపీ సివి ఆనంద్ అయితే ఈరోజు పర్యటించే పరిస్థితి అవుతుంది. ఇదే నేపథ్యంలో 39వ సిఆర్పిఎఫ్ బెటాలియన్కు సంబంధించి బేస్ క్యాంపు, ఇతర పోలీసు భద్రతా కేంద్రాలను అయితే డీజీపీ అయితే పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టల వంటి గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో భద్రతా బలగాలు మోహరించి రోడ్డు కనెక్టివిటీ బేస్ క్యాంపులు పరిస్థితుల్లో పూర్తిగా ఇక్కడ నుంచి దాదాపు ఒక 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు అయితే బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి విజువల్లో చూసిన పరిస్థితి ఉంది. మీరు ఇక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి ఏదైతే మావోయిస్టు అడ్డా, ఏదైతే హిడ్మా స్థావరంగా చెప్పుకోవచ్చు, ఈ ప్రాంతానికి పోలీసు బలగాలు కానీ, ఇటు కేంద్ర బలగాలు కానీ, గ్రేవన్స్ బలగాలు కానీ అడుగు పెట్టాలంటే వేలాది మంది పోలీసు బలగాలు ఈ ప్రాంతంలో చుట్టుముట్టే తప్ప ఇటుకు వచ్చే పరిస్థితి లేదు. అటువంటి ప్రాంతం ఈరోజు యథేచ్ఛగా డీజీపీ లాంటి ఒక పెద్ద వ్యక్తులు కూడా, అంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఈ ప్రాంతంకి వచ్చి ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ఇక్కడ మావోయిస్టులు ఏరివేతలో కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. మావోయిస్టులు ఉనికి కొద్దిగా ఉందని అయితే ఆయన ఒక ప్రకటనలు విడుదల చేసిన పరిస్థితి ఉంది. కేవలం సాధారణ తనిఖీలు కాకుండా సరిహద్దు భద్రత, రోడ్డు కనెక్టివ్ బేస్ క్యాంపులు సామర్థ్యం, మావోయిస్టు వ్యతిరేకత, పోలీసింగ్పై క్షేత్ర స్థాయిలో సమీక్షని చూడవచ్చని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఈ కర్రెగుట్ట ప్రాంతాన్ని మొత్తం డీజీపీతో పాటు తన అనుచరగలం కూడా పర్యవేక్షించి ఇక్కడ ఎటువంటి మావోయిస్టు లేరు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, రోడ్డుతో పాటు అనేక గిరిజనులకు మౌలిక సదుపాయాలు కూడా సమకూర్చి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేస్తామని గిరిజనులకు చేరువయ్యే ప్రయత్నంలో పోలీసు బలగాలు అయితే చేశాయని చెప్పుకోవచ్చు. ఇక మరి ముందు చూడాలి, ఇంకా మావోయిస్టులు ఉన్నారా, ఇంతటితో మళ్ళీ అంతమవుతారా, వేరే రాష్ట్రాలలో కూడా మావోయిస్టుల ఉనికి ఉందని చెప్పేసి కొన్ని ఇంటెలిజెన్సీ వర్గాలు అయితే ప్రభుత్వానికి అందించిన పరిస్థితి ఉంది. కానీ ఇక నుంచి మావోయిస్టు అడుగు జాడల్లోనే కదలకుండా ఎక్కడ ఉన్నా కూడా తుది ముట్టిస్తామని చెప్పేసి అయితే రాష్ట్ర డీజీపీతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక శంఖారావం మోగించి మావోయిస్టును పూర్తిగా అంతమొందించిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మావోయిస్టు దాచిన డంపులతో పాటు తుపాకులతో పాటు
అన్నీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని మావోయిస్టు రహిత రాష్ట్రంగా కర్రెగుట్టలు అంటే మావోయిస్టు ఇలాకా అటువంటి ప్రాంతంలో పోలీసు వారు పూర్తిగా తుదముట్టించి మావోయిస్టు లేని ఈ ప్రాంతంగా ఇక్కడ చేర్చి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వంతో పాటు పోలీసు వర్గాలు కూడా ముందుకొచ్చిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, ములుగు జిల్లా, పామేరు.